ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించి ప్రోగ్రెషన్ చాప్టర్లోని రిమైనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ద జనరల్ టర్మ్ ఆఫ్ an arithmetic progression whose 7th term is -1 and 16th term is 17. ఇక్కడ చూడండి, మనకి జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి? tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మనకి 7th టర్మ్ ఇచ్చాడు. t7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ d. దిస్ మీన్స్ a ప్లస్ 6d. a plus 6d is equal to given problem mentioned as -1. Next step, 16 term అంటే t16 is equal to మనం డైరెక్ట్గా a plus 15d అని రాస్తున్నాం. n-1 into d అంటే అంతే కదా. a plus 15d ఈక్వల్ టు 16 టర్మ్ అయితే 17 ఇచ్చాడు. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. అదేవిధంగా దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనేది మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2, a plus 6d is equal to -1, a plus 15d is equal to 17. దీని నుంచి a is equal to -1 మైనస్ 6d అవుతుంది. ఈ వాల్యూని ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 మైనస్ 6d ప్లస్ 15d ఈక్వల్ టు 17 వస్తుంది. అంటే మనకి 9d -1 వెళ్తే 17 ప్లస్ 1 18 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 18/9 అవుతుంది. d వాల్యూ అనేది 2 అవుతుంది. మనకి ఎప్పుడైతే d వాల్యూ 2 వచ్చిందో a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి a ప్లస్ 6d అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. a ఈజ్ ఈక్వల్ టు -1 6 ఇంటూ 2 12 ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది కాబట్టి -13 అవుతుంది. d వాల్యూ 2 అవుతుంది, a వాల్యూ అనేది -13 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఎంత టర్మ్ కాబట్టి tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. a అంటే -13 ప్లస్ n-1 ఇంటూ d. d వాల్యూ ఎంత? 2. దట్ ఈజ్ ఈక్వల్ టు -13 ప్లస్ 2n మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి 2n మైనస్ 15 అనేది ఎంత టర్మ్ అనేది అవుతుంది. tn ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 15 అనేది మనకి కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ 2 digits ఆర్ డివిజిబుల్ బై 3? అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ 2 digits ఆర్ డివిజిబుల్ బై 3? 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి? 3, 6, 9, 12 సో ఆన్. ఎక్కడ వరకు డివిజిబుల్ అవుతాయి? 2 digit నెంబర్స్ అంటే 99. కానీ ఇక్కడ 2 digit నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. 2 digits ఆర్ డివిజిబుల్ బై అంటే ఎక్కడి నుంచి మనం కౌంట్ చేయాలి? 12 నుంచి మనం కౌంట్ చేయాలి. అప్ టు ఎక్కడ వరకు కౌంట్ చేయాలి? 99 మధ్యలో కౌంట్ చేయాలి. దీని మధ్యలోనే మాత్రమే తీసుకోవాలి. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. దీనికి మనం ఫార్ములా ఏంటి? ఫస్ట్ నెంబర్ అంటే సిరీస్ ఏమవుతుంది? 12, 15, 18 సో ఆన్. లాస్ట్ డిజిట్ ఎంత? 2 digit నెంబర్లో 99 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కదా. అలాంటి నెంబర్స్ ఇలా ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడుగుతున్నాడు, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఫార్ములా ఏంటి?
Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ నెంబర్ మనకి ఏంటమ్మది 99 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 12 ప్లస్ నెంబర్ తెలియదు కదా n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎక్కడ తీసుకున్నాం కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే 12 ప్లస్ 3n మైనస్ 3. నెక్స్ట్ ఏమవుతుంది 12 తీస్తే 9 ప్లస్ 3n. ఇక్కడ 99 ఉంది కదా, 99 నుంచి 9 తీస్తే ఎంత అవుతుంది 9 ఈజ్ ఈక్వల్ టు 3n. సో n ఈజ్ ఈక్వల్ టు 90/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. మనకి ఏమొస్తుంది ఆన్సరు n అనేది 30 వస్తుంది. అంటే టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఈ సిరీస్లో 30 నెంబర్స్ ఉన్నాయని దాని మీనింగ్ ఉంటుంది. ఆన్సర్ మనకి 30 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ద 10th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 4, 9, 14, 254. nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ చూడండి nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అన్నాడు కదా, అంటే ఇక్కడ చూడండి ఎల్ వాల్యూ ఎంత అవుతుంది, లాస్ట్ టర్మ్ ఎల్ వాల్యూ ఎంత అవుతుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 254. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 254. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 4 అవుతుంది. డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఎక్కడ చూసుకున్నా సరే మనకి 5 అవుతుంది. 9 మైనస్ 4 5, 14 మైనస్ 9 5, అంటే కామన్ డిఫరెన్స్ 5 అవుతుంది. ఫార్ములా ప్రకారం మనకి nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, n నుంచి nth టర్మ్ కావాలి. ఇక్కడ ఏమన్నాడు 10th టర్మ్ కావాలన్నాడు, అంటే మనకి n అనేది వాల్యూ ఇచ్చేసాడు 10th టర్మ్ అని, ఎల్ వాల్యూ ఇచ్చేసింది, ఫైండ్ అవుట్ మనం ఈజీగా చేసేచ్చు. 254 మైనస్ 10 మైనస్ 1 ఇంటూ డి 5, అంటే 254 మైనస్ 9 ఇంటూ 5 45. 254 నుంచి 45 తీసేయండి, ఎంత వస్తుంది 209 అనేది వస్తుంది. మనకి ఏమొస్తుంది వాల్యూ, ఎంత టర్మ్ అనేది 209 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద 5th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 17, 14, 11 సో ఆన్ మైనస్ 40. nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ మనం ఏమనుకున్నాం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ n మైనస్ 1 ఇంటూ డి అని. ఇక్కడ ఎల్ వాల్యూ ఏంటిది, ఎల్ వాల్యూ అనేది మైనస్ 40, ఏ వాల్యూ 17, డి వాల్యూ మైనస్ 3. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మనకి కావాల్సింది 5th టర్మ్, అంటే n వాల్యూ ఎంత, n ఈజ్ ఈక్వల్ టు 5, ఎల్ వాల్యూ ఎంత మైనస్ 40 మైనస్ n వాల్యూ ఎంత 5 మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 మైనస్ 4 ఇంటూ మైనస్ 3, అంటే మైనస్ 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. 40లో 12 తీస్తే ఎంత అవుతుంది 28. ఇక్కడ మైనస్ 28 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మైనస్ 28 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40, ఏ ఈజ్ ఈక్వల్ టు 17, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. మనకి ఫైండ్ అవుట్ చేయమని టర్మ్ ఎంత 5th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే n వాల్యూ 5 అవుతుంది. ఆన్సర్ వచ్చి మైనస్ 28 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 4/5 a 2 ఆర్ ద
3 consecutive terms of an arithmetic progression, then find the value of a. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ప్రోగ్రెషన్స్లో మనకి ఏం తెలుసు, ఈ సిరీస్లో ఎక్కడ తీసుకున్నా డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అంటే T2 మైనస్ T1 అయినా ఒకటే ఉంటుంది, అదేవిధంగా T3 మైనస్ T2 కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే సెకండ్ టర్మ్ అంటే ఏ మైనస్ 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు T3 అంటే 2 మైనస్ ఏ. ఫస్ట్ టర్మ్ 4/5, సెకండ్ టర్మ్ ఏ, థర్డ్ టర్మ్ 2 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, ఏని మనం ఫైండ్ అవుట్ చేయడానికి T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ కాబట్టి మనం ఈ ఫార్ములా ఇస్తాం. అంటే ఏ మైనస్ ఏ ఇటు వస్తే ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4/5 అవుతుంది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఎల్సిఎం 5 అవుతుంది కాబట్టి 10 ప్లస్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 14/5 అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7/5 అవుతుంది. అంటే ఏ వాల్యూ అనేది ఈ 2 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏ వాల్యూ అనేది ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 7/5 అనేది అవుతుంది. మనకి ఆన్సర్ 7/5 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ యాన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ విచ్ A21 మైనస్ A7 ఈజ్ ఈక్వల్ టు 84. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, మనకి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ ఇవ్వలేదు, కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. A21 అంటే A21 టర్మ్. అంటే A21 అంటే మనం ఏం రాస్తాం, A21 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 20D. ఓకేనా. నెక్స్ట్ A7 అంటే ఏం రాస్తాం, A ప్లస్ 6D అని రాస్తాం. వాడు ఏమంటున్నాడు, A21 మైనస్ A7 అంటే A ప్లస్ 20D మైనస్ A ప్లస్ 6D ఈజ్ ఈక్వల్ టు 84. మనకి ఈ స్టెప్ ఎలా వేసిందో తెలిసింది కదా మీకు. A21 మైనస్ A7 టర్మ్. ఇక్కడ చూడండి, A ప్లస్ 20D మైనస్ A మైనస్ 6D దట్ ఈజ్ ఈక్వల్ టు 84. ఇక్కడ చూడండి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 20Dలోంచి 6D తీసేస్తే 14D దట్ ఈజ్ ఈక్వల్ టు 84. D ఈజ్ ఈక్వల్ టు 84/14 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ అనేది 6 అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చి 6 అనమాట. కామన్ డిఫరెన్స్ 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద kth టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 25, 50, 75, 100 సో ఆన్ ఈజ్ 1000, దెన్ k ఈజ్, మనకి kth టర్మ్ అనేది కనుక్కోవాలి. మనకి ఫార్ములా ఇది, ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, Tn ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. కే టర్మ్ అంటే Tk ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ K మైనస్ 1 ఇంటూ D. అంటే ఏం లేదు, ఇక్కడ ఎన్ని ప్లేస్లో మనం K రాస్తాం అంతే. అంటే కే టర్మ్, n టర్మ్ అంటే n అనుకుంటాం, కే టర్మ్ అని కాబట్టి K అనేది మెన్షన్ చేసాం అంతే. ఇక్కడ మనకి వాల్యూస్లో A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా, A ఈజ్ ఈక్వల్ టు 25. డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎక్కడ చూసినా ఎంత ఉంటుంది, 25. కామన్ డిఫరెన్స్ ఎక్కడ చూసినా సరే 25. ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చేసాడు అంటే కేత్ టర్మ్ ఇచ్చేసాడు. అక్కడ ఈజ్ అన్నాడు కదా, అంటే దీని వాల్యూ ఇది. అంటే కేత్ టర్మ్ అనేది ఎంత అవుతుంది, 1000 ఇది ఈక్వల్ టు టీకే అనమాట. కేత్ టర్మ్ అంటే మనకి కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టీకే ఈజ్ ఈక్వల్ టు 1000 ఇచ్చేసాడు. అదేవిధంగా ఏ అనేది మనకి 25 వచ్చింది. కే మైనస్ 1, కే వాల్యూ తెలియదు, ఏ టర్మో తెలియదు. ఇది 1000 అనేది ఏ టర్మో మనకు తెలియదు. డి ఎంత 25, 1000
1000 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ కే మైనస్ 1 ఇంటూ 25 ప్లస్ 25k మైనస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 25k. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి, ఇది 1000. కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1000/25 అవుతుంది. 1000/25 అంటే ఈ 25 100లో 4 టైమ్స్ పోతుంది అంటే 40 అనేది అవుతుంది. కే వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కే టర్మ్ అన్నాడు అంటే 40th టర్మ్ అనేది 1000 అని అవుతుంది అనమాట. 40th టర్మ్ అనేది మనకి 1000 అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు 40 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు 40 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 8 3 -2. చూడండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ n టర్మ్స్కి ఫార్ములా ఏంటి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఈ సిరీస్ ఇచ్చాడు, దీని నుంచి మనం ఏం వాల్యూ చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాం 8 అని చెప్తాం. అదేవిధంగా d ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం, చూడండి ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు 3 - 8 అంతే కదండి. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే ఎంత వస్తుంది, d వాల్యూ -5 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ 22 టర్మ్స్ కావాలి అంటే n వాల్యూ ఎంత 22. ఈ n వాల్యూని ఇక్కడ రాద్దాం. 22/2 ప్లస్ 2 ఇంటూ a ఎంత 8 ప్లస్ n-1 ఇంటూ d అంటే 22 - 1 ఇంటూ d అని ఎంత -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 22/2 అంటే 11 ప్లస్ 16 ప్లస్ 21 ఇంటూ -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 16 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 105 that is equal to 11 into that is equal to 11 into 89 minus 89 minus 89 into 11 89 into 11 అంటే 890 ప్లస్ 89 అంటే 979 మనకి 979 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకు మనకి మైనస్లో వాల్యూ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మైనస్లో వాల్యూ ఇక్కడ సిరీస్ అనేది ఏంటి డిక్రీజింగ్ సిరీస్ అంటే వాల్యూస్ అనేవి మైనస్లో వస్తూ ఉంటాయి. అలాగే 22 టర్మ్స్ వేసుకున్న తర్వాత ఆ 22 టర్మ్స్ టోటల్ ఏమవుద్ది, ఇక్కడ రెండే కదా పాజిటివ్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి వచ్చిన సమ్ ఆఫ్ ది 22 టర్మ్స్ మైనస్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ విచ్ a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 20th టర్మ్ ఈజ్ 58. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ కాదు 20th టర్మ్ ఇచ్చాడు అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. దీని ఫార్ములా మళ్ళీ వేరు. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే n/2 ఇంటూ a ప్లస్ l. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అన్నాడు. ఇక్కడ వాల్యూ ఇచ్చేసాడు. n ఈజ్ ఈక్వల్ టు ఎంత, n ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ ఏ వాల్యూ 1 అని ఇచ్చాడు. అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. లాస్ట్ టర్మ్ ఎంతమ్మా 50, లాస్ట్ టర్మ్ ఎంతమ్మా 58, ఎల్ వాల్యూ 58. దీని ఫార్ములా వేరు మళ్ళీ. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. ఇందాక చెప్పింది మనం ఏంటి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అదేంటి సమ్ ఆఫ్
ఎన్ టర్మ్స్కి ఫార్ములా. ఇది వేరు. ఫస్ట్ టర్మ్ ఇస్తాడు, లాస్ట్ టర్మ్ ఇస్తాడు, మనం సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, కాబట్టి ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని టర్మ్స్ కనుక్కోవచ్చు. ఎన్ అనేది 20/2, ఏ వాల్యూ అనేది 1, ఎల్ వాల్యూ ఎంత 58 అంటే 20/2 10, 59. సింపుల్. 5, 9, 0 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఈ 590 అనేది ఏంటి? ఎస్ 20 అంటే ఏంటి? ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క సమ్ అన్నమాట. అంటే ఫస్ట్ టర్మ్ 1, అంటే లాస్ట్ టర్మ్ 58. అంటే మనకి దాని యొక్క సమ్ ఎంత అవుతుంది? 590 అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.